మీరు బ్రోకర్గా వ్యవహరిస్తున్నారా? నీ బొంద చేస్తే ఎట్లా చేస్తావా? నాకు అర్థం బొంద అని బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెత్తా కత్తా మీ బొంద 317 జీవో మీ ముండ జీవో ముండమోకానికి రా. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. మీరు ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొరి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చోరుడు ఫిల్దీ లాంగ్వేజ్ దొంగ ముఖం కావాలంటున్నా దరిద్రులు. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట కూడా ఉద్యమం పురణీయమ్మ. ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా కేసీఆర్ గురించి? నాకు అర్థం. మొగోడు ఎవడు లేడు ఇండియాలా. నేను ఢిల్లీ ఎందుకు పోతాను? బయట నువ్వు పిచ్చోని. అరే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను నీకు చెప్పినానే? మనకు ఎదురుగా పెట్టిన శిఖండి కాదు అయ్యేలా పెట్టింది. ఎవడన్నా ఎడమకాలు కొడికి వాడినానో నేను జైలేస్తాను. కాలు కొడుకు ఏమన్నా దాని లెక్క. ఎవడో పిచ్చి ఏదో బాగాలు చెప్తాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు. గాలి ఇవ్వలే నాకు అర్థం. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో. నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా సోయలేనుడా చవట దద్దమ్మ దిక్కుమాలనోడా దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్టనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం.